ప్రైజ్ ద లార్డ్. మార్చి 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాటలండి. ఇవి మనకు కూడా వర్తిస్తాయి. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తను ఖాళీ చేయబడాలి, తను జీరో చేయబడాలి, తను ఏమీ కాదు అని తనకు తానుగా ఒప్పుకొని తన సిలువను అంటే తన జీవితంలో ఏం జరిగినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడి ఆయన వెంబడించాలని అర్థం చేసుకోవచ్చు. అనేక సార్లు మన జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతాము, దేవుని విడిచిపెట్టి మరల లోకం వైపు వెళ్తాము. అయితే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు నీతో, నాతో, మనందరితో. నువ్వు ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావో నీ సిలువనెత్తుకొని నిన్ను ఉపేక్షించుకొని అప్పుడు నిన్ను దీవిస్తానని మాట్లాడుతుంటుండగా ఈ రోజున మనం ఆ విధంగా సరిచేసుకొని దేవుడి కొరకు జీవించేవారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.